ఆమేన్. హల్లెలూయా. 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 40 దినాల్లో దేవుడు మన పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని రకాలుగా ఏమేమి చేశారో మనము చెప్పుకున్నామండి. అయితే మోషే దేవునితో 40 దినాలు గడిచిన ఆ యొక్క గొప్ప దినాలను ఒక్కసారి చూద్దామండి. నిర్గమకాండము 34 అధ్యాయము 28వ వచనము. 34:28. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద అంటే కంటిన్యూ చేసి ఫినిష్ చేసాము. అది ఎక్కడ ఆగుతుందని ఫినిష్ పలక మీద రాసాను. అయితే ఇక్కడ 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉన్నాడు అని మనం చూస్తున్నామండి. అదే 40 డేస్ ఉపవాసం తర్వాత ఆయన కింద వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో తప్పుడు మార్గంలో ఉంటారండి. దేవునికి అయిష్టకరంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. మళ్ళీ ఫాస్టింగ్ ఉండి మళ్ళీ వెళ్ళి దేవునితో 40 దినాలు గడిపేసి వస్తాడు మోషే. ఆయన 80 సంవత్సరాల వయసు వాడు. ఆ కొండ ఎక్కడమే అసాధ్యమైన పరిస్థితి అయినా సరే ఎక్కి 2 సార్లు వెళ్ళి 40 రోజులు ఉపవాసం చేసి ఆయన ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల్ని దేవుని యొద్ద నుండి తీసుకున్నాడండి. అది తీసుకుని వచ్చిన తర్వాత ఆయన మోషే యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా చూడలేకపోతున్నారు ఆయన వైపు. అంటే 40 దినాల ఉపవాస ప్రార్థన, దేవునితో గడిపే ప్రార్థన ఎంతో శక్తి కలిగినదిగా మన యొక్క స్వరూపాన్ని కూడా మార్చే ప్రార్థనగా ఉందండి. మనల్ని దేవునికి దగ్గరగా నడిపించే ప్రార్థనగా ఉంది. మరి ఒకటి మనం కానీ చూస్తున్నట్లయితే 38 నిర్గమకాండం 28వ వచనం అక్క. 28 34:28. లూకా సువార్త 4:1-2 వచనాలు చూద్దామండి. లూకా సువార్త 4 అధ్యాయము 1-2 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా ఇప్పుడు యేసయ్య కూడా అపవాది చేత శోధించబడుతున్నాడు. 40 డేస్ తర్వాత ఆయన 3 రకాలుగా శోధించబడ్డాడండి. శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఈ 3 రకాల శోధనలో ఆయన జయించి ఉన్నాడు. కాబట్టి శరీరాశ సాతాను అడుగుతున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకో. అయితే శరీరాశ మనకు ఆహారం బట్టి మనల్ని లోపరుచుకునే విధంగా ఉంటుందండి.
ఎక్కువ కూడా ఆహారాన్ని బట్టి ప్రాముఖ్యత ఇవ్వడం, దాన్ని బట్టి మనము అన్నిటినీ ఏశావు ఎక్కడ పడిపోయాడండి? ఆహారం బట్టే పడిపోయాడు. మొట్టమొదట పడిపోయింది కూడా అవ్వమ్మ ఆహారాన్ని బట్టి. ఆదాము అవ్వలు మొదలుకొని మొదట పడిపోయింది ఈ యొక్క శరీరాశ ద్వారా, నేత్రాశ. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేయి, వీటన్నిటిని నీకు ఇస్తానని చూపిస్తున్నాడు. అయితే మొదటి దానికి దేవుడు ఏం చెప్పాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా అనుకుంటాము మనం తింటేనే బ్రతుకుతామనేసి. దానికంటే గొప్పది దేవుని వాక్యం అన్న ఆహారం తీసుకోవడం. ఉదయకాల సమయంలో మనము మన ఆత్మకు ఆహారం ఇస్తున్నామండి. ఆత్మకు ఆహారం ఇస్తున్నప్పుడు మన శరీరం మొత్తానికి అది ఎంతో బలము. నేత్రాశకు కూడా ప్రభు అయిన నీ దేవుని మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి అనే వాక్యం అన్న ఖడ్గముతోనే అపవాదికి జవాబిస్తున్నాడు ఇక్కడ. చివరిగా జీవపు డంబం అండి. నీవు దేవుని కుమారుడు అయితే పైనుండి దూకు, నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాడేమో, నీ పాదాలకి రాయి కూడా తగలకుండా వాళ్ళు ఎత్తిపెట్టుకుంటారు కదా అంటున్నాడు. అయితే దేవుడైన నీ దేవుని నీవు శోధింపవలదు అని రాయబడి ఉంది. అట్లని అంటే దేవుడు కాపాడ్డా, ఆయన కునుకకుండా మనల్ని విడవకుండా ఎడబాయకుండా కాపాడుతున్న దేవుడే కదా. ఇవన్నీ చేస్తే కూడా ఆయన జవాబిస్తాడు కదా అంటే ఇస్తాడు. కానీ సాతాను శోధించమంటున్న ప్రతి చోట మనం కూడా లొంగిపోయి దేవుడు కార్యం చేయాలి అంటే అలాగా శోధించే వారిగా మనము ఉండకూడదు. మన అత్యవసర పరిస్థితుల్లో మనకు కావలసిన సమయంలో మన దేవుడు ఎల్లప్పుడూ మనల్ని విడిపించడానికి రెడీగా ఉంటాడండి. కాబట్టి 40 దినాల ప్రార్థన ఇలాంటి శక్తినిచ్చి మనల్ని మన కుటుంబాన్ని విడిపించాలని మనం కూడా ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాకృపా కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయ్యా, జీవాధిపతివి, 40 దినాల్లో మేమంతా కూడానైనా మీకు సమీపముగా మార్చబడి మా కుటుంబాల్ని రక్షించుకునే భాగ్యము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం నుండి విడిపించబడిన వారిగా మీకు ఇష్టలుగా జీవించుటకు శక్తిని దయచేయండి. గృహాల్లో గొప్ప కార్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆలస్యము కొట్టివేస్తున్నాను, దరిద్రము కొట్టివేస్తున్నాను. సాతాను శక్తులు దాని యొక్క కుయుక్తి పన్నాగాలన్నింటినీ శ్రమలో కాల్చివేస్తున్నాను. మీకే మహిమకరముగా మార్చమని ప్రార్థిస్తున్నాను. సమస్తము మీ హస్తాలకి, మీ అధికారానికి అప్పగిస్తున్నానయ్యా. సమస్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము. యేసన్న శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ మనమందరం